హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే నా రోజు మార్నింగ్ సన్లైట్తో కాకుండా సమ్మర్ హీట్తో స్టార్ట్ అవుతుంది ఈ మధ్య. అసలు వెదర్ ఎంత హాట్గా ఉందంటే హాట్ వేవ్స్ ఎంత బాగా తగులుతున్నాయి ఇక్కడ. అసలు లూ అనొచ్చు, చాలా ఎక్కువగా ఉంది. పగలంతా కూడా ఎండకి గోడలన్నీ వేడెక్కిపోయి చాలా హాట్గా ఉంటుంది. అలాగని చెప్పి ఏసీలో కూర్చుంటే ఇంకా అసలు బయటికి అడుగు పెట్టలేనంత వేడిగా ఉంటుందన్నమాట. సో నైట్ ఏసీ పడుకుంటాం బాగానే ఉంది. పొద్దున్న లేచేసరికి అదో రకమైన గబరాహట్లా ఉంటుందన్నమాట. బయటికి రావడంతో బయట వెదర్ అసలు నచ్చట్లేదు. సో అందుకని మధ్య మధ్యలో మేనేజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కొద్దిసేపు ఏసీ కొద్దిసేపు తగ్గించి అట్లా అనమాట. ఉదయం ఎర్లీగా లేచినా కూడా ఆల్రెడీ వెదర్ టైర్డ్ ఫీలింగ్ ఇచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఇంకా హాలిడేస్ కాబట్టి, ఇంకా హాలిడేస్ మొదలైన దగ్గర నుంచి మా తమ్ముడు పిల్లలు వచ్చారు కదా, మా మేనల్లుళ్ళు, ఇంకా ఇంట్లో ఫుల్ హడావిడి అనమాట. వాళ్ళకి ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టడం, చేసి పెట్టడం. తర్వాత పాపం వాళ్ళకి ఎక్కడికి బయటకు కూడా తీసుకెళ్ళలేదు. సమ్మర్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే ఎక్కువ వెదర్ హాట్గా ఉంది కదా. సో దాని గురించి సిరి అయితే ఇంటర్న్షిప్లో జాయిన్ అయిపోయింది. సో అది ఈరోజు ఫస్ట్ డే అనమాట వెళ్ళింది. అంటే మొన్న మండే రోజు వెళ్ళిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత తన డే ఎలా జరిగిందో నేను రికార్డ్ చేశాను, వీడియోలో పోస్ట్ చేశాను, చూద్దరు కానీ. ఆనెస్ట్లీ హోమ్ మేకర్ లైఫ్ బయటికి చాలా సింపుల్గా కనిపించినా ఒక్కరోజు ప్రాపర్గా రన్ చేయాలంటే ఎంత ప్లానింగ్, ఎంత ఎనర్జీ కావాలో మనకే తెలుస్తుంది. ఈ మధ్య హీట్ వల్ల ప్లాంట్స్ కూడా లిటరల్లీ స్ట్రగుల్ అవుతున్నాయి. మార్నింగ్ వాటరింగ్ చేసినా కానీ ఈవినింగ్కి అగైన్ మళ్ళీ డల్గా కనిపించేస్తున్నాయి అనమాట. అంటే అంత డల్ అయిపోతున్నాయి. కొన్నిసార్లు వాటిని చూస్తే వీటికి కూడా వేసవి వడదెబ్బ తగిలేసిందా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పక్కన రెనోవేషన్ వర్క్ అది జరుగుతుంది కదా, రోజంతా ఏదో ఒక డ్రిల్లింగ్ సౌండ్స్, డస్ట్, ఇంకా వర్కర్స్ అటు ఇటు తిరగటం, అది చాలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. నార్మల్లీ ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తానంటే, అంటే ఇంత వేడిగా ఉంది కదా సమ్మర్ టైంలో, కొన్ని మొక్కల్ని బాగా ఎండగా ఉన్న వాటిని కొంచెం ప్లేస్ మార్చి నీడగా ఉన్న సైడ్, అంటే మనీ ప్లాంట్ గార్డెన్ సైడ్ చేంజ్ చేసేస్తాను, కొంచెం అటు సైడ్ పెడతాను. బట్ అక్కడ వర్క్ జరగటం వల్ల అటు డస్ట్ అది కూడా ఎక్కువ పడిపోతుంది, ఆకుల మీద అది అలా పేరుకుపోయి లేయర్లా అయిపోతుంది. సో దాని గురించి అక్కడ పెట్టడానికి కూడా ఇష్టం లేదు. సో ఏం చేస్తున్నాను, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి మధ్య మధ్యలో నీళ్లు స్ప్రే చేస్తున్నాను అనమాట. దానివల్ల కొంచెం వడదెబ్బ గట్టిగా తగలకుండా, ఆకులు కొంచెం డ్రైగా అయిపోకుండా ఉంటాయి అనేసి ఇలా చేస్తున్నాను. తర్వాత కిచెన్లో గ్రాసరీస్ నేను ఒకేసారి ఎట్ ఏ టైము ఫిల్ చేసుకోకుండా ఏం చేస్తానంటే స్టోర్ రూమ్లో పెట్టేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే గ్రాసరీస్ తెచ్చుకుంటానో అప్పుడు ఇంట్లో డబ్బాలు ఖాళీ అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెంగా ఏదైపోతే అది డబ్బా వాష్ చేసేసి క్లీన్ చేసేసి డ్రై అయిన తర్వాత సరుకులన్నీ నింపుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎట్ ఏ టైం ఒకేసారి ఫిల్ చేసి పెట్టుకోవడం కన్నా నాకు ఎప్పుడైతే అయిపోతున్నాయో అప్పుడు ఇలా ఫిల్ చేసుకోవడం కన్వీనియంట్గా ఉంది. సో నేను అదే కంటిన్యూ చేస్తూ ఉంటాను. అక్క రోటీ డో ఎలా ప్రిపేర్ చేస్తారు, సాఫ్ట్గా ఎలా వస్తుంది అని. సో అందుకని ఈ వీడియోలో వెరీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. నేను చపాతీ పిండి తీసుకుంటాను, దానికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, వంట నూనె మనం ఏదైతే వాడుతున్నామో అది వంట నూనె కొంచెం వేసుకుంటే కనుక కొంచెం బాగుంటుంది అనేసి ఫస్ట్ పిండిలోనే ఉప్పు నూనె వేసేసి నీళ్లు వేసి కలుపుకునేటప్పుడు ఊరికే దానిని ఎక్కువ పిసుకుతున్నట్టు కాకుండా బైండ్ చేస్తున్నట్టు, అంటే దానిలో నీళ్ళు ఊరికే అట్లా కలిసి అది బైండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో లాస్ట్కి బైండ్ అయిపోయింది, ఇంకా పిండిలో తడి అంతా పట్టుకుంది అని అన్నప్పుడు ఒకేసారి దాన్ని పిసుకుతూ కలిపినప్పుడు ఇలా రౌండ్ డో అయిపోతూ ఉంటుంది. అప్పుడు డో అయ్యేటప్పుడు కూడా ఇంకా మనకి ఇంకా అందులో పొడి ఇది కనపడినప్పుడు చేతిలోకి ఇలా నీళ్లు వేసుకుని మళ్ళీ స్ప్రెడ్ చేసుకుని దాన్ని బైండ్ చేసేస్తే కనుక చాలా బాగా పిండి వస్తుందన్నమాట. పిండిని మనం పిసికేటప్పుడు ఇలా పట్టుకుంటే కనుక నా జాదా టైట్గా, నా జాదా లూజ్గా ఉండాలన్నమాట. అంటే బాగా లూజ్గా ఉంటే కనుక మనకి అది ఒత్తేటప్పుడు అంటుకుపోతూ ఉంటుంది. అలాగని టైట్గా ఉంటే కనుక చేసిన తర్వాత, అంటే రోటీ చేస్తాం కదా, చేసినప్పుడు అందులో మనం పెనం మీద కాల్చినప్పుడు తడి ఎవాపరేట్ అయిపోయి గట్టిగా అయిపోతాయి అన్నమాట. మనం తర్వాత హాట్ ప్యాక్లో పెట్టుకున్నా కానీ మెత్తగా ఉండవు. అందులో తడి అంతా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి రోటీ గట్టిగా వస్తాయి. సో అందుకని మనం కలుపుకునేటప్పుడే చూసి చక్కగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం
కలుపుకునేటప్పుడు బాగా మసులుతూ కలిపితే కనుక ఎక్కువ మసిలినప్పుడు అందులో గ్లూటెన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట రోటీస్. నేనైతే ఎవ్రీ టైం ఇలాగా కౌంటర్ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను కాబట్టి ఒకసారి మళ్ళీ డౌట్ అనిపిస్తే కనుక ఒకసారి మళ్ళీ పిండి కలిపేటప్పుడు కౌంటర్ క్లీన్ చేసుకుని దాని మీదే మసులుతూ కలుపుతాను. సో మనకి చేతికి అంటుకోకుండా చక్కగా పిండి బాగా ముద్దయిపోతుంది అనమాట. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే 15 మినిట్స్ కానీ రెస్ట్లో వదిలేస్తే, అంటే మనం చేసుకోవడానికన్నా 15 నిమిషాల ముందు పక్కన పెట్టుకుంటే కనుక చాలా మంచి సాఫ్ట్ రోటీస్ చేసుకోవచ్చు. రోటీ చేసినప్పుడు కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూసే ఉంటారు మీరు. సో రోటీ చేసినప్పుడు కూడా చక్కగా ఫ్లేమ్ మీద కాల్చుకున్నా చాలా బాగా వస్తాయి. మన ఇంట్లో డైలీ యూజ్ చేసే వస్తువులు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్త్కి సేఫ్గా ఉండాలి కదా. అందుకే నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది దొరికిందనమాట. ట్రైప్లే సాస్ ప్యాను, స్టెయిన్లెస్ స్టీలు, చాలా బాగుంది. మా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. సైజ్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట. అంటే నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది. ఇది స్టాల్ కంపెనీది. అయితే నేను ఇది చాలా ఎక్కువ రేటు పెట్టుకున్నాను. ట్రైప్లే స్టాల్ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఇది చూస్తే ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో దొరికిందనమాట. చూడండి, 1100, ఇది 800 ఎంతో పడింది. బట్ క్వాలిటీ సేమ్ అని అనను కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆలోచిస్తే కనుక ఇది చాలా బాగుంది. మనం మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, ఇంకా టీ, సాంబారు, కర్రీస్ ఎప్పుడైనా మనకి ఫంక్షన్స్ అప్పుడు హీట్ చేసుకోవాలన్నప్పుడు బాగుంటుందన్నమాట. పాస్తా కుక్ చేసుకోవచ్చు. ఇలా డైలీ కుకింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ట్రైప్లే అంటేనే హీట్ ఈవెన్లీ స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకే ఫుడ్ త్వరగా కుక్ అవుతుంది అనమాట. బాటమ్ బర్న్ అయ్యే ఛాన్స్ అయితే అసలు ఎక్కడ కనబడదు. మనకి స్టెయిన్లెస్ స్టీల్ థిక్ బాటమ్ కాబట్టి నాన్ స్టిక్ కోటింగ్ టెన్షన్ లేకుండా, స్టీల్ కాబట్టి హెల్త్ కాన్షియస్, మంచి డీల్లో వచ్చింది అని తీసుకున్నాను అనమాట. ఇది గేట్ బయట భూమిలో ఉన్న మొక్కలకి అసలు వాటరింగ్ సిస్టమ్ ఎంత చేసినా కానీ చాలా ఎక్కువ డ్రై అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ ఉండే మట్టి కొంచెం ఇసుకగా ఉంటుంది కదా, అంటే తొందరగా ఆరిపోతుంది అనమాట ఎండకి. సో నేను ఇలా డైరెక్ట్గా కనెక్షన్ పెట్టించాను. హార్వెస్ట్ వాటర్ అనమాట ఇది. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల టైం పీరియడ్లో మధ్యలో వదులుతూ ఉంటారు. సో నేను డైరెక్ట్గా కనెక్షన్ ఇప్పించుకున్నందుకు అది ఓపెన్ చేసేస్తే కనుక మొత్తం నీళ్ళన్నీ స్ప్రెడ్ అవుతూ వస్తాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను అది నేను ఎలా చేయించుకున్నది అన్నది. సో వాటరింగ్ మొక్కలకి మాత్రం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇంకా సమ్మర్ అన్నాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మొక్కలు డ్రై అయిపోకుండా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా కేర్ తీసుకుంటూ మధ్యలో మజ్జిగ, మంచినీళ్ళు, డీటాక్స్ వాటర్ అని, లేదంటే నిమ్మకాయ నీళ్ళని ఇలా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటే కొంచెం డీహైడ్రేషన్ అవ్వకుండా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఆనెస్ట్లీ ఎంత ఎర్లీగా ఈవినింగ్ కుకింగ్ చేద్దాం అనుకున్నా సరే సమ్హౌ 7:30 అయిపోతూనే ఉంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ 5 తర్వాత టైం అసలు ఎలా రన్ అవుతుందో తెలియట్లేదు. ఇంకా ఇక్కడ 7 వరకు కూడా ప్రాపర్గా డార్క్ అవ్వట్లేదు, అంటే చీకటి పడట్లేదు. సో మనకి ఇంకా చాలా టైం ఉంది కదా అనిపిస్తుంది. ఈ లోపులోనే చూస్తే టైం చూసుకుంటుంటే 8 దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. చిన్న పనులు ఏదో ఒకటి చేసుకుంటూ టైం ఉంది కదా అని అనుకుంటే 8 దగ్గరికి వచ్చేస్తుంటే ఇంకా అసలు డిన్నర్ టైం అయిపోతుంది కదా. సో ఈరోజు కూడా సేమ్ థింగ్ జరిగింది. కొంచెం తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకుంటూనే లేట్ అయిపోయింది. సో ఈరోజు మార్నింగ్ చేసిన ముద్దపప్పు చారు చేశాను అనమాట, అది ఉంది. సో డిన్నర్కి నేను మష్రూమ్ ఆలు ఫస్ట్ టైం చేశాను. మష్రూమ్ ఆలు మసాలా కర్రీ లాగా చేశాను అనమాట. చారులో నంచుకోవడానికి బాగుంటుంది కదా. ఓన్లీ ఆలు ఒకటి చేద్దాం అనుకున్నాను, ఆలు తక్కువ ఉన్నాయి. సో మష్రూమ్ కూడా ఎటు కాకుండా ఉన్నాయన్నమాట. 2 కలిపి చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి మసాలా కర్రీ లాగా కొంచెం డ్రైగా చేశాను. చాలా బాగుంది, బాగా కుదిరిందనమాట. సిరి ఇంటర్న్షిప్కి వెళ్తుందని చెప్పాను కదా, ఇక్కడ రాణివాలాస్ అని జ్యువెలరీ షోరూంలో దానికి ఇంటర్న్షిప్కి ట్రై చేశాను అనమాట. ఇండియాలో కాంటాక్ట్స్ ఉంటే కనుక తొందరగా ఏ పని అయిపోతుంది కదా. సో సమ్ కాంటాక్ట్స్ ద్వారా దానికి ఇంటర్న్షిప్ దొరికిందనమాట. ఎలా ఉంది ఫస్ట్ డే? ఎలా ఉంది? లోపల ఫోన్ తెలవడం ఏం కాదు, ఐప్యాడ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఇచ్చారు. సర్లే బాగానే ఉంది. అదే టైం నిద్రపోతున్నాను. అయ్యయ్యో ఎందుకు? ఏమి ఇవ్వలేదు నాకు. చూడు పోల్కి స్టోరీస్ చూడు అని అంటున్నారు.
డిజైన్స్ చేయమన్నారు. ఫస్ట్ డే డిజైన్స్ అయితే నాకు అర్థం కాలేదు, ఏం అర్థం చేయించలేదు. నాకు మొత్తం రూల్స్ సరిగ్గా చెప్పలేదు. నేను చేస్తుంటే అప్పుడు చెప్తున్నారు అప్పటికప్పుడు, అరే నీకు చెప్పలేదా ఇది చేయకూడదు అని. అంటే అచ్చా నాకు చెప్పలేదు అంటే అచ్చా. దాని తర్వాత మా మెయిన్ బాస్ ఉన్నారు డిజైన్కి హెడ్ కన్నా హెడ్, ఆయన వచ్చి కూర్చున్నారు. నేను నాకు మోల్ సీట్ ఇచ్చారనమాట. ఒక సమ్మర్లో మామిడి పళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో నాకు చిన్న రసాలు అంటే చాలా ఇష్టం, పెద్ద రసాలు కూడా. సో డాడీ వచ్చేటప్పుడు చిన్న రసాలు అండ్ పెద్ద రసాలు కొన్ని తెప్పించుకున్నాను అనమాట అక్కడి నుంచి. అవి అంత బాగాలేదు కానీ పర్వాలేదు. మన ఇంట్లో చేసుకునే వంటలకి వచ్చే రుచి బయట నుంచి కొన్న వాటిలో దేంట్లోనూ రావడం కష్టం, అంత టేస్ట్ రాదు కదా. అందుకే నేను ఎప్పటిలాగే ఈరోజు కూడా నా స్టైలు హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేశాను అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా మంచి ఆరోమేటిక్గా సూపర్గా వచ్చింది. ఇంకా నా వీడియోస్లో చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క ఫుల్ రెసిపీ క్లియర్గా పెడితే కనుక మాకు కూడా అర్థమవుతుంది కదా అని అనేసి. సో అందుకే ఈరోజు సాంబార్ పౌడర్ నేను ఎలా చేస్తానన్నది క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను. నాకు ఈ వీడియో తీయడానికి దగ్గర ఒక పూట అంతా పట్టింది. అదే మధ్యాహ్నం లంచ్ ఆఫ్టర్ నేను ఇదంతా చేశానన్నమాట. వీడియో రికార్డ్ చేస్తూ చేయడం అంటే ఇంకా కష్టం, అయినా సరే నేను చేశాను. మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అండ్ నేను ఇది ఏం చేస్తానంటే ఇట్లా ఎవ్రీ టైము కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేసుకుంటాను. ఈసారి 1 కిలోకి చేశాను అనమాట. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, వాళ్ళకు కూడా ఇద్దామనే ఉద్దేశంలో. సో మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువే పడతాయి. సో వీటిని మంచిగా రోస్ట్ చేసుకుంటూ బాగా డ్రై రోస్ట్లో వేపించుకోవాలన్నమాట. నేను కరివేపాకు ముందే కొంచెం పచ్చిది వేసేసాను. ఇవి వేపిస్తూ ఉన్నప్పుడు ఇవి వేడివి అన్నీ దాని మీద వేస్తే కనుక అది కూడా డ్రైగా పొడిగా అయిపోతాయి అన్నమాట. సో ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. నేను ఆవాలు అండ్ మెంతులు కూడా వేస్తాను. ఆవాలు కొంచెం ఒక గుంట గరిటెడు అనుకోండి, మెంతులు ఆ గుంట గరిటెలో కొంచెం 3 వంతులు. ఆ తర్వాత కొబ్బరి కూడా వేస్తాను. కొబ్బరి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నేను జీలకర్ర సోంపు కలిపి పెట్టుకున్నాను. సో అదే వేయించేస్తున్నాను అనమాట. సోంపు ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ మిరియాలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. సో వీటన్నిటినీ డ్రై రోస్ట్లో మంచి బాగా డ్రై అయ్యేలా వేయించుకోవాలి. ఈ మిరియాలు వేయించేటప్పుడే నేను వెల్లుల్లిపాయలు ఆ తర్వాత ఇంగువ కూడా కొంచెం అందులోనే వేసేసి వేయించేసాను అనమాట. సో వెల్లుల్లిపాయలు ఏమాత్రం తడున్నా కానీ అది కూడా డ్రై అయిపోతుంది అని అనేసి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, ఆల్రెడీ మిరియాలు వేసాను, ఎండుమిరపకాయలు. ఆ తర్వాత నా దగ్గర కందిపప్పు లేదు. సో కందిపప్పు లేకపోతే నేను ఎర్ర కందిపప్పు ఉంది అనమాట. సో ఎర్ర కందిపప్పు వేసి వేయించుకున్నాను. సో ఇది ఏంటంటే కందిపప్పు వేసుకుంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది. సో అట్ ద సేమ్ అలాగే ఉంటుంది కదా ఎర్ర కందిపప్పు అనేసి అది వేసాను. ఇది కూడా మంచిగా వేయించి తర్వాత బియ్యం కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు. బట్ మనం ఆల్రెడీ పప్పులు వేసుకున్నాం కదా, ఈ బియ్యం కూడా ఎక్కువ వేసేస్తే స్టార్చీలాగా అయిపోతుంది పొడి. సో అందుకని ఎక్కువ వేయకుండా సమానంగా ఎంత సరిపోతుందో అంత వేసుకున్నాను. వీటన్నిటినీ చక్కగా కొంచెం చల్లారనిచ్చి రూమ్ టెంపరేచర్కి వచ్చాక పౌడర్ చేసుకోవడమే అనమాట. సో ఇది ఇందులో మనం పౌడర్ చేసుకునే ముందు కొంచెం పసుపు వేసుకుంటే మంచిగా కలర్ కూడా బాగా వస్తుంది. కరివేపాకు చూసారా ఎంత బాగా డ్రై అయిపోయిందో. సో నేను మిక్సీలో చక్కగా పౌడర్ చేసుకున్నాను. వీలుంటే అంటే మంచిగా గ్రైండ్ అయిపోతే ఓకే, లేదంటే ఒకసారి చల్లించుకుంటే సరిపోతుంది. సో నేను ఇదంతా కూడా 1 కిలో క్వాంటిటీకి చేశాను అనమాట, నా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వడానికి. సో ఇది నా హోమ్ మేడ్ సాంబార్ పొడి రెసిపీ అండి. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారన్నది నాకు కమెంట్లో చెప్పండి. సో చూశారు కదా, ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్. ఏమిరా బ్యాగ్